విశ్వంలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము గల మాతేశ్వరి గారి గురించి సహోదరుడైన బ్రహ్మకుమార్ జగదీష్ చంద్ర గారు ఈ విధంగా వర్ణిస్తున్నారు. మమ్మాగారి ప్రేమానురాగాలు, వ్యక్తిత్వము ఎంత ప్రభావశాలిగా ఉండేవి అంటే వారు బాబా ద్వారా ఇవ్వబడుతున్న శిక్షణలకు ఒక ప్రతిరూపంగా ఉండేవారు. యోగి అనగా వారి వ్యక్తిత్వము వారు మరణించేంత వరకు ప్రసన్నంగా ఉంటుంది. వారి మనసులో సర్వుల పట్ల సద్భావన ఉంటుంది. అందరి పట్ల వారికి ప్రేమ ఉంటుంది. వారు ఎవ్వరి గురించి చెడు ఆలోచించరు. వారు అందరి మేలుని గురించే ఆలోచిస్తారు. బాబా జీవితంలో కూడా మేము ఈ విషయాలను ప్రాక్టికల్గా చూశాము. కేవలం చెప్పడమే కాదు, నిందించే వారిని కూడా బాబా మిత్రుల వలె చూసేవారు. బాబా, వీరు కూడా నా పిల్లలే కదా, వీరికి జ్ఞానము లేదు, వీరి తప్పేమీ లేదు, డ్రామానుసారము వీరి పాత్ర ఇదే, ఎందుకంటే వీరింకా అర్థం చేసుకోలేదు కదా, అర్థం చేసుకుంటే ఇలా అనరు, కావున వీరి మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవసరం లేదు అనేవారు. అలాగే నేను మమ్మాలో కూడా ఇదే విశేషతను చూశాను. వారి జీవితంలో ఒక అయస్కాంత శక్తి ఉండేది. ఎందుకంటే వారు అందరినీ తన బిడ్డలుగా భావించారు. ఇలా వారు ప్రత్యక్షంగా అనుభవం చేశారు. వారు నిజంగా సాక్షాత్ జగదంబయే అన్నట్లుగా వ్యవహరించేవారు. వారు వయసు ఎంతైనా సరే, మరి మీరు ఆలోచించండి, వారికి దేహాభిమానం సమాప్తమైపోయింది కదా. వయసు కానీ, స్త్రీ పురుష భావన కానీ, శత్రువు మిత్రుడు అనే భావన కానీ లేనప్పుడు, ఏ వస్తువు గురించి కానీ దేహాభిమానము లేకుంటే వారు యోగులే కదా. యోగము లేకుండానే దేహాభిమానం ఎలా పోతుంది? యోగ శక్తి సర్వశ్రేష్టమైనది. యోగ బలము ద్వారానే విజయము ప్రాప్తవుతుంది. విజయమాలలో మణిగా అవుతారు. మమ్మా జీవితంలో వీటిని ప్రాక్టికల్గా చూశాము. ఢిల్లీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తన పత్నిని చాలా విసిగించేవాడు. పవిత్రత కారణంగా వారింట్లో జగడాలు జరిగేవి. భార్యను కొట్టి తిట్టేవాడు. చాలాసార్లు నీవు ఇంటి నుంచి వెళ్ళిపో అనేవాడు. దగ్గరుండే వారితో, బంధువులతో అతడు ఈమెలా చేస్తుంది, అలా చేస్తుంది అని అసత్యాలు చెప్పేవాడు. ఇది సత్సంగానికి వెళ్ళినప్పటి నుండి ఇంట్లో సరిగ్గా సేవ చేయడం లేదు, పిల్లల పాలన పోషణ సరిగ్గా చేయడం లేదు అని అసత్యాలు చెప్పేవాడు. కానీ అసలు విషయం పవిత్రత. ఆ విషయం బయటికి ఎలా చెప్తాడు? అతడు తన భార్యపై చాలా కోపగించుకునేవాడు. ఒకరోజు అతడు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఆ విషయము నిశ్చయమైనంత వరకు ఆమెను ఒక మహిళా ఆశ్రమంలో ఉంచాము. ఆ సమయంలో రజోరీ గార్డెన్ సెంటర్కు మమ్మ వచ్చి ఉన్నారు. నేను ఆ మహిళా ఆశ్రమం మేనేజర్తో మమ్మాను కలిసేందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. ఇంతలో తన భార్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన వ్యక్తికి మమ్మ అచటకు వచ్చాడని తెలిసింది. అతను మాకంటే ముందే సెంటర్కి వెళ్ళి జంకాణాలు ఎత్తివేసి బల్బులు పగలగొట్టేశాడు. అంతేకాక కుర్చీలను కూడా చెల్లాచెదురు చేసేశాడు. తన కోపమును ఆవేశమునంతా వెళ్ళగట్టి గొడవ కూడా చేశాడు. అతడు మమ్మ ఎక్కడుందో నాకు చూపించండి, నేను ఆమెతో మాట్లాడాలి, ఈ రోజు నేను ఏదో ఒకటి తేల్చుకునే వెళ్తాను. అతడు కోట్లాడేందుకు, గలాటా చేసేందుకు వచ్చాడని అక్కయ్యలు భయపడిపోయారు. అతనిని ఎలా శాంతపరచాలో తెలియలేదు. ఆ సమయానికి సెంటర్లో అన్నయ్యలెవ్వరూ లేరు. మమ్మ అన్నిటికంటే పై అంతస్తులో ఉన్నారు. అతడు మమ్మ ఎక్కడ ఉంది అని గట్టిగా అడిగాడు. మీరు మమ్మాను దాచిపెట్టారు, బయటికెందుకు రారు, నేను ఆమెతో మాట్లాడాలి, నాతో మాట్లాడించండి. అక్కయ్యలు అతని మాట వినలేదు. అతడు ఆ ఇంటిలోకి దూసుకు వెళ్ళి మమ్మ కొరకు ఇల్లంతా పైన కింద వెతికాడు. కానీ అతనికి మమ్మ ఎక్కడా కనిపించలేదు. చివరకు అతడు అన్నిటికన్నా పై అంతస్తుకు వెళ్ళాడు. అక్కడ ఒక మంచము, ఒక కుర్చీ ఉన్నాయి. మమ్మ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తి అక్కడికి వెళ్తూనే మమ్మ కుర్చీ నుంచి లేచి మంచముపై కూర్చుని అతనితో రా బిడ్డా రా అని పిలిచి, కూర్చో, ఎందుకొచ్చావు అని చాలా ప్రేమగా రా బిడ్డ కుర్చీలో కూర్చో అని చెప్పారు. మమ్మ నుండి శబ్దాలు వింటూనే అతని కోపమంతా చల్లారిపోయి నీరుగారిపోయాడు. సత్యమైన మనసుతో మమ్మాను అమ్మా అని అంటూ తను అడగవలసిందంతా మర్చిపోయాడు. కేవలం అమ్మా 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 అంటూ ఉండిపోయాడు. మమ్మ, చెప్పు బిడ్డ, ఎందుకొచ్చావు? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు అని అనసాగాడు.
మమ్మాతో ఎంత ప్రభావితుడయ్యాడు అంటే శాంతిని, ఆనందాన్ని అనుభూతి చేస్తూ తనను తాను మర్చిపోయాడు. మమ్మ అతనితో ఏమీ చెప్పలేదు. కేవలం ఎందుకొచ్చావు అని అడిగారు. రా బిడ్డ, కుర్చీలో కూర్చో అని పిలిచారు. అతను చాలా నమ్రతతో, వద్దమ్మా, నేను కిందే కూర్చుంటాను, ఇక్కడే బాగుంది అని అన్నాడు. మమ్మ చెప్పగా కుర్చీలో ఏమో కూర్చున్నాడు, కానీ తన విషయం తెలిపే సమయం వచ్చినప్పుడు చెప్పలేకపోయాడు. మమ్మాను చూస్తూ ఉండిపోయాడు. శాంతిగా చూస్తూ ఉండిపోయాడు. మమ్మ కూడా అతనికి దృష్టినిచ్చారు. ఆ దృష్టి ద్వారా అతనికి చాలా లాభమే కాక అనుభవం కూడా అయ్యింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి మమ్మ చాలా మంచిది అని అందరికీ చెప్పడం ప్రారంభించాడు. అతని మమ్మ మాతృత్వం ద్వారా ఎంత ప్రభావితమయ్యాడు అంటే అతని మనసు చాలా తేలికైపోయింది. మమ్మ ఎంత మహోన్నతమైన వారు అని చెప్పసాగాడు. అతని మనసు పరివర్తనైపోయింది. తర్వాత అతని మమ్మతో, మమ్మ, నేను తర్వాత ఎప్పుడైనా వస్తానని చెప్పి వెళ్ళిపోయేవాడు. నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరినడికి లోపలికి వచ్చావు అని అతనిని మా అమ్మ అడగలేదు. అతనితో చాలా ప్రీతిగా మాట్లాడి అతని గౌరవం ఇచ్చారు. అతని మనసు పరివర్తన అయిపోయింది. ఆ రోజులలో అనేక మంది బాబాను కూడా నిందించేవారు. యజ్ఞవత్సలను తమ నిందను కూడా వినేస్తారు. తర్వాత సంస్థను నిందించినా సహిస్తారు. ముఖ్యంగా ఎవరైనా బాబాను, ఎవరి పట్ల మనకు అనన్య ప్రేమ ఉందో, ఎవరితో మనము నూతన జీవితం పొందామో వారిని ఎవరైనా నిందిస్తే, వారిని గురించి ఉల్టా సుల్టా చెడ్డ మాటలు మాట్లాడితే ఎవరికైనా ఉత్తేజం కలుగుతుంది. కానీ ఇది కూడా ఉండరాదని మా అమ్మ జీవితాన్ని చూసి మేము నేర్చుకున్నాము. ఎవరైనా ఆదర్శముగా మన ముందు లేకుంటే ఎవరిని అనుసరించాలి? ఏదైనా ఇటువంటి ఆదర్శం మన ముందు ఉండే తీరాలి. మహాత్ములకు నిర్వచనం ఏమిటి అంటే, మనసా వాచా కర్మణ ఒకే విధంగా ఉంటారు, లోపల బయట ఒకే విధంగా ఉంటారు. మా అమ్మగారి జీవితం నిర్మలంగా సంపూర్ణ దర్పణం వలె ఉండేది. ఎవరైనా వారి వద్దకు వచ్చి కూర్చుంటే వారు తనవారు కానీ పరాయివారు కానీ వీరు మా తల్లి అని అనేవారు. అమృత్సర్లో ఇదే విధమైన ఒక సంఘటన జరిగింది. అమృత్సర్లో చాలా కోట్లాట్లు జరిగాయి. చాలామంది వ్యతిరేకించారు. చాలా పెద్ద గ్రూప్ తయారైంది. మీరు త్వరగా రండి అని టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను కూడా అచటికి వెళ్ళాను. బ్రిజ్మోహన్ భాయ్ తండ్రి కూడా అచటకు వచ్చారు. మేము అచటికి ఉదయమే చేరుకున్నాము. యోగంలో ఒక పాట వినిపిస్తూ ఉంది. సుమారు 1500 మంది చేరి ఉన్నారు. వారంతా బయట నిలబడి ఆ పాట వింటున్నారు. వాకిలి మూయబడి ఉంది. వారు మాటిమాటికి వాకిలి శబ్దం చేస్తూ మమ్మల్ని లోపలికి రానివ్వండి, మేము మాతేశ్వరి గారితో మాట్లాడాలి అంటున్నారు. అక్కయ్యల లోపల కూర్చునున్నారు. వారు వాకిలి తెరవలేదు. చివరికి వారు వాకిలిని కూడా పగలగొట్టారు. ఇప్పుడు మాతేశ్వరి గారు మీతో కలుసుకోరు అని అక్కయ్యలు చెప్పగా వారు ఇంకా ఎక్కువ కోపంతో, మేము ఇంతమంది వస్తే ఆమె ఎందుకు కలవరు, మాకు కేవలం 5 నిమిషాలే చాలు, ఇప్పుడు కలవకుంటే ఇంకెప్పుడు కలుస్తారు, తర్వాత ఆమె వెళ్ళిపోయిందని మీరు అంటారు, కావున మేము ఇప్పుడే ఆమెతో కలిసి వెళ్ళాలి. వాకిలి పగలగొట్టినప్పుడు 5-6 మంది మాతేశ్వరి గారితో మాట్లాడేందుకు ఏర్పాటైన ప్రదేశంలో లోపలికి వెళ్లారు. మా అమ్మ కూర్చుని ఉన్న మొదటి అంతస్తులోకి వాళ్ళు వెళ్లారు. అచ్చట క్లాసు, యోగము కూడా జరిగేవి. మా అమ్మ అచ్చట యోగంలో కూర్చుని ఉన్నారు. అక్కడ చాలా లోతైన గాఢమైన శాంతి ఉండింది. ఎలాంటి హల్చల్, గాబరా, ఏ చింత అక్కడ లేదు. మా అమ్మ చాలా ఆనందంగా యోగంలో కూర్చుని ఉన్నారు. మా అమ్మ యోగాన్ని చూసి వారికి కూడా అపారమైన శాంతి అనుభవం అవ్వసాగింది. వారిలో కూడా ఏ ద్వేషము, ఆవేశము లేకుండా పోయింది. వారు వెళ్ళి మా అమ్మ ఎదుట కూర్చున్నారు. వారు కూడా ధార్మిక భావన కలిగిన వారైన కారణంగా ఇలా ఆలోచిస్తున్నారు. మాతేశ్వరి గారు ధ్యానంలో ఉన్నారు, వారికి విఘ్నము కలిగించరాదు. వారు మా అమ్మను చూస్తూ ఉండిపోయారు. కనులు తెరుచుకునే ఉన్నాయి, కానీ కదలడం లేదు. అంతేకాక స్థిరంగా ఉన్నాయి. వారికి చాలా ఆనందం కలిగింది. గది అంతటా శాంతి ప్రకంపనాలు వ్యాపించి ఉన్నాయి. వీరు పవిత్రమైన వారు అని వారికి అనుభవం అయ్యింది. కమల పుష్ప సమానము, కమల నివాసి అని ఇటువంటి అనేక ప్రకారాలైన అనుభూతులు కలిగాయి. వారు కొంచెం సేపు అలాగే చూస్తూ ఉన్నారు. కొద్ది సమయం తర్వాత మా అమ్మ కనుల వైపు చూడసాగారు. మా అమ్మ నేత్రాల నుండి ప్రకాశమే ప్రకాశం కనిపిస్తూ ఉంది. ఎవరో టార్చ్ లైట్లు వేసినట్లుగా వారికి అనిపించింది. మా అమ్మ నలువైపులా ప్రకాశమే ప్రకాశము వారికి కనిపిస్తూ ఉంది. అది ఏమిటో వారికి అర్థం కాలేదు. కానీ వీరి వెనుక ఏదో గొప్ప శక్తి ఉంది, వీరు సాధన చేశారని మాత్రం వారికి అర్థమైంది. లేకుంటే ఒక సాధారణ మహిళ ఎవరైనా తెలియని కొత్త వ్యక్తులను చూసి భయపడుతుంది, లేక బిగ్గరగా అరుస్తుంది, కోట్లాడుతుంది. కానీ వీరు ఎంతో శాంతిగా, నిశ్చలంగా ఉన్నారు.
శాంతి శక్తితో మా అమ్మ వారిని శాంతి చేసేశారు. ఆ సమయంలో శాంతి శక్తి ఇచ్చే అవసరం ఉంది, నోటితో మాట్లాడే అవసరం లేదు. ఆ నిర్బల ఆత్మలకు మా అమ్మ శాంతి శక్తినిచ్చారు. వారు ఇంకా కొంత సమయం కూర్చునున్నారు. ఇప్పుడు ఏమీ మాట్లాడరాదని వారు అనుకున్నారు. మేము ఎక్కడ కూర్చున్నామో అక్కడ శాంతిగా ఉండడమే మంచిది అని అనుకున్నారు. అక్కడ కొంచెం శబ్దం చేయడం కూడా బాగుండదని కూడా వారికి అనిపించింది. స్వయం వారికి వీరు ఎక్కడో శబ్ద ప్రపంచానికి పైన గల ప్రపంచంలో ఉన్నారు అని అనుభవం అయింది. ఒకే జాగాలో, ఒకే భంగిమలో, ఒకే ఆసనంలో ఇంతసేపు ఉండడం అసాధారణ విషయమని భావించారు. శరీరాన్ని స్వాధీనపరుచుకున్నారు. నేత్రాలను, మనసును కూడా స్వాధీనపరుచుకున్నారు. అందుకే ఇంత స్థిరంగా కూర్చుని ఉన్నారు. వీరు మహోన్నతులు అని భావించారు. వారిలో కొంతమంది ధార్మిక పుస్తకాలు చదివిన వారు, భక్తి చేసిన వారు కూడా ఉన్నారు. యోగం అంటే వారి చుట్టూ ఇటువంటి శాంతి ఉంటుందని వారికి తెలుసు. ఈ విధంగా వచ్చిన మనుషులు తమ శత్రుత్వాన్ని మర్చిపోయారు. అంతేకాక అచట నుండి సంతోషంగా వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా బాబా మనకి మాటిమాటికి చెప్తారు, పిల్లలు మీ యోగస్థితి మనసా సేవ చేసేటట్లుగా ఉండాలి. చివర్లో ఇటువంటి సేవయే జరుగుతుంది. జనులు చాలా గాభరా పడుతూ దుఃఖము, అశాంతితో ఉంటారు. మీరు దృష్టినిచ్చి వారికి శక్తినివ్వాలి. మా అమ్మ జీవితంలో ఈ ప్రియమైన స్థితులన్నింటినీ నేను చూశాను. బాబా మా అమ్మకు ఏ విషయమైనా మాటిమాటికి చెప్పే అవసరం లేదు. మా అమ్మలోని విశేషత ఏది అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా బాబా ఒక శిక్షణ ఇస్తే రెండోసారి చెప్పే అవసరం బాబాకు ఉండేది కాదు. సరే బాబా అని మా అమ్మ ఆ శిక్షణను తన జీవితంలో అవలంబించేవారు. దీనినే పురుషార్థము అని అంటారు. మా అమ్మ స్వయంగా మురళి వినిపించేవారు. వాణి వినిపించేటప్పుడు వారు ఇలా చెప్పేవారు, అందరూ నేను పురుషార్థిని అని అంటారు. అప్పుడు మీరు పురుషార్థి అనే శబ్దాన్ని ఏ భావనతో అంటారు? ఏ సందర్భంలో అంటారు? ఏవైనా పొరపాట్లు మీ ద్వారా జరిగినప్పుడు, ఇతరులకు నష్టం జరిగితే వారితో సోదరా నేను ఇంకా పురుషార్థిని కదా అని అంటారు. అంటే పురుషార్థి అనగా లోపాలున్నవారని, బలహీనతలు ఉన్నవారు, తప్పులు చేసేవారు అని మీరు అనుకుంటారు. కానీ పురుషార్థికి ఇది అర్థము కాదు. సత్యమైన పురుషార్థి అనగా ఒక్కసారి చెప్పిన తర్వాత రెండవసారి చెప్పే అవసరం ఉండదు. ఇదే సత్యమైన పురుషార్థము. ఇటువంటి పురుషార్థం చెయ్యాలి. ప్రాక్టికల్గా ఈ విషయాన్ని మా అమ్మ జీవితంలో నేను చూశాను. బాబా ఏ శిక్షణ ఇచ్చారో ఆ శిక్షణను వారు అదే విధంగా పాలన చేసి ఆచరించారు. బాబా మా అమ్మగారిని నిమిత్తంగా చేశారు. ఎందుకంటే మా అమ్మ కొంత సమయంలోనే ఏ గుణాలనైతే ధారణ చేయడంలో ఇంతవరకు అందరూ నిమగ్నమై ఉన్నారో ఆ గుణాలను తన జీవితంలో ధారణ చేశారు. సంస్కారాలను పరివర్తన చేసుకోవాలని అనుకుంటారు, కానీ చేసుకోలేకపోతున్నారు. కానీ మా అమ్మ చాలా త్వరగా తన సంస్కారాలను పరివర్తన చేసుకున్నారు. ఇది మా అమ్మగారి అద్భుతమైన చర్య. మా అమ్మ నిశ్చయం చాలా దృఢమైంది, స్థిరమైంది. నిశ్చయంలో కూడా అనేక రకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి నిశ్చయము ఒకే విధంగా ఉండదు. చాలామంది శివబాబా వచ్చారని, ప్రపంచం చాలా పాడైందని అంగీకరిస్తారు. ఇది అది అన్ని విషయాల్లో నిశ్చయం ఉంటుంది. కానీ ఈ ప్రపంచం వినాశనం అవుతుంది అంటే అది ఎలా జరుగుతుందో వారికి అర్థం కాదు. కల్పమాయ 5000 సంవత్సరాలని చెప్పినప్పుడు చాలామందికి మాకు ఈ విషయాలపై ఇంతవరకు నిశ్చయం లేదు అని అంటారు. వారు ప్రతిరోజు క్లాస్కి వస్తారు, మురళి ప్రతిరోజు వింటారు. మేము బాబా పిల్లలమని కూడా అంటారు. కానీ 100% నిశ్చయము అనగా సంపూర్ణ నిశ్చయం అని దేన్ని అంటారో అది వారిలో ఉండదు. ఒకటి సంపూర్ణ నిశ్చయము, రెండవది దృఢ నిశ్చయము. మా అమ్మ ఎప్పుడూ ఆ నిశ్చయం నుండి పక్కకు కదలలేదు. ఈ జ్ఞానంలో కూడా చాలా ప్రగతి వస్తూ వచ్చింది. కొద్ది కొద్దిగా భేదం వస్తోందని కూడా కొంతమంది అంటారు. ప్రారంభంలో ఇంత సూక్ష్మమైన లోతైన విషయాలు అర్థం చేసుకోలేకపోయేవారు. అందువలన బాబా ప్రారంభంలో తెలిపిన విషయాలకు, తర్వాత తెలిపిన విషయాలకు బాగా గమనముంచి వింటే కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకి ప్రారంభంలో ఆత్మ అంగుష్టాకారం అని చెప్పారు, తర్వాత అది జ్యోతిర్బిందువు అని చెప్పారు. అంగుష్టమైతే పెద్దది, అంగుష్టాకారం అని రాయబడింది. ఇక్కడ కూడా మొట్టమొదట ఆత్మ అంగుష్టాకారం అని చెప్పబడుతూ వచ్చింది. తర్వాత ఆత్మ చాలా సూక్ష్మమైందని చెప్పడం జరిగింది. చాలామంది ఆత్మకు చాలా శరీరాలున్నాయని భావిస్తారు. మొదటిది ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. అది మనసు, బుద్ధి, సంస్కారాలను కలిగి ఉంటుంది. ఆ తర్వాత కారణ శరీరము. కారణ శరీరం అనగానేమి? జన్మ జన్మాంతరాలుగా మనం చేసుకున్న కర్మలు సారరూపంలో ఒక శరీరంగా తయారు చేయబడి ఉంటాయి.
వ్యక్తికి ఏమి జరిగినా అది కారణ శరీరంతో ప్రారంభమవుతుందని వారి అభిప్రాయము, నమ్మకము. ఒకసారి మా అమ్మ కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. వారు ఒక చిన్న కన్య, కానీ అచట ఉన్నవారందరూ ఎంతో గొప్ప మనుషులు. వారి ముందు కోర్టులో మా అమ్మను, ఈ దాదా లేఖరాజ్ కన్యలందరినీ తన ఒడిలోకి ఎందుకు తీసుకుంటారు అని అడిగారు. అందుకు మా అమ్మ, వారు మా పితామహుడు. తండ్రి పిల్లలను తన ఒడిలోకి తీసుకుంటే తప్పు చేసినట్లా? మీరు ప్రశ్న అడుగుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రశ్న అడగటం మీకు శోభిస్తుందా? మీరు కూడా తండ్రులే. మీరు మీ పిల్లల్ని ఎప్పుడూ ఒడిలోకి తీసుకోలేదా అని మా అమ్మ కఠినంగా జవాబిచ్చారు. ఎలాంటి సంకోచము ఉంచుకోలేదు, సిగ్గుపడలేదు. నిర్మలమైందో, ఎంతవరకు శుద్ధమైందో వారికి తెలుసు. అంతేకాక వారి ఒడి స్వర్గము కంటే గొప్పది అని, ఎవరైనా వాడి ఒడిలోకి వెళ్తే వారు ఈశ్వరీయ వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. కావున మా అమ్మకు ఈ నిశ్చయం స్థిరంగా ఉండేది. ఈ నిశ్చయం నుండి వారెప్పుడూ పక్కకు కదల్లేదు. అనేక మార్లు అనేక మంది ప్రాణము కాపాడుకునేందుకు కొంచెం అటు ఇటు మాట్లాడతారు. వారు మాట వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు మేము కష్టంలో పడి ఉన్నాము, కావున ఇప్పుడు ఇలా చెప్తాము, తర్వాత అలా చెప్తాము అని అంటారు. కానీ మా అమ్మ అలా కాదు. ఆమె శక్తి స్వరూపిణి. మా అమ్మ అటువంటి శక్తిశాలి నిశ్చయం కలవారు. కావున మా అమ్మ దృఢ నిశ్చయము, సంపూర్ణ నిశ్చయము, స్థిర నిశ్చయము, శక్తితో కూడిన నిశ్చయము కలవారు. ప్రతి ఒక్కరూ తమ తమ నిశ్చయాలను చూసుకోండి. ఈ నిశ్చయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయా? ఎప్పుడూ మా అమ్మ జీవితంలో ఆమె నిశ్చయాన్ని కొద్దిగానైనా కదిలించే విషయమే రాలేదు. చాలామంది సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాలన చేస్తే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అని అడుగుతారు. విషయమైతే మంచిదే, అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది? మనము అలాగే జన్మించాము, ఇతరులకు కూడా చెయ్యకండి అని ఎలా చెప్పాలి అని అంటారు. వారు అంతా హఠంగా పవిత్రత విషయం పాటించలేరు. కానీ మా అమ్మ చాలా దృఢంగా జవాబిచ్చేవారు. చాలాసార్లు జనము వారితో ఇలా అనేవారు, ఎవరి లడ్డూ తినలేదో వారికి దాని రుచి ఎలా తెలుస్తుంది? గృహస్థంలో ఉండే సుఖము కన్యలైన మీకేమి తెలుసు? ఇల్లు పరివారంలో ఉండే మజా మీకేమి తెలుసు? మీకు దాని అనుభవమే లేదు. అప్పుడు మా అమ్మ అనేవారు, ఒకరు చెయ్యి కాల్చుకుంటే మేము కూడా చెయ్యి కాల్చుకుని చూస్తామా? అలాగ ఉంది మీ మాట. ఒకరు మా ముందే చెయ్యి కాల్చుకుని అనుభవిస్తున్నారు. చెయ్యి కాల్చుకున్న ఫలితమేమో మేము చూస్తున్నాము, మేము కూడా కాల్చుకుని చూడాలా? మీరు వికారులు కదా, మీరు ఏ సుఖము పొందారో తెలుపండి అని మా అమ్మ భయపడకుండా సంపూర్ణ నిశ్చయంతో మాట్లాడేవారు. అది మా అమ్మగారి చాలా గొప్ప విశేషత. చాలామంది మనసుల్లో ఈ ప్రశ్న ఉదయించి ఉండవచ్చు, మా అమ్మనే బాబా ఎందుకు ముందు పెట్టారు అని. వారినే ఎందుకు ఎంచుకున్నారు? మొదటి విషయం వారి నిశ్చయము, రెండవది పవిత్రత. పవిత్రత అనగా బ్రహ్మచర్యం మాత్రమే కాదు. పవిత్రత అనగా మనస వాచ కర్మణ పవిత్రత. వికారాలను ఓడించుట, వాటిపై విజయం పొందుట. నిషేధింపబడిన సంకల్పాలు కానీ చెడు సంకల్పాలు కానీ రారాదు. అరే, మా అమ్మ మనసు ఎంత నిర్మలంగా ఎంత శుద్ధంగా ఉండేదంటే ఎవరైనా ఆమె ముందుకు వెళ్తూనే తల ఉంచి నమస్కరించేవారు. అమ్మా అమ్మా అను శబ్దాలు వారి నోటి నుండి వచ్చేవి. వారు 70 సంవత్సరాల వారైనా, 80 సంవత్సరాల వారైనా, 20 సంవత్సరాల యువకులైనా వారిని చూస్తూనే అందరి నోటి నుండే ఈమె తల్లి, మా తల్లి అనే మాట వెలువడేది. మా అమ్మను కలుసుకునేందుకు అనేక పట్టణాల నుండి చాలామంది దేవీ పూజారులు, అనేక మంది ప్రసిద్ధ రచయితలు, వార్తాపత్రికల ఎడిటర్లు, ఎవరి పుస్తకాలైతే చాలా ప్రచురింపబడ్డాయో, చాలా అమ్మకమయ్యాయో వారు కూడా వచ్చారు. మా అమ్మతో కలిసినప్పుడు వారు మోకాళ్లపై కూర్చున్నారు. కొంతమంది సాష్టాంగ నమస్కారం కూడా చేశారు. చిన్న పిల్లల వలె అమ్మ అమ్మ అంటూ కన్నీరు కారుస్తూ ఉండిపోయారు. అది ఏమి ఇంద్రజాలమో ఎవరికీ తెలియదు. మేము మా కనులతో మా అమ్మగారి ప్రభావాన్ని చూశాము. వారి వ్యక్తిత్వానికి ఎంత ప్రభావం ఉండేది. వారి మానసిక ప్రకంపనలు ప్రభావము జనులపై ఎంతగానో పడుతూ ఉండేవి. మా అమ్మను వీరి ధారలు బాగున్నాయని వారికి అనిపించేది. పిల్లలైన మీరు బాబాను ప్రత్యక్షం చేసే సోకేసులు అని బాబా అనేవారు. అందుకు మా అమ్మ ఒక ఉదాహరణగా ఉండేవారు. ఒకసారి వర్షాకాలం చాలా జోరుగా వర్షం కురుస్తోంది. మా అమ్మ సేవ చేసి ఏదో ఒక దూర పట్టణానికి పోయి మధుబన్ మళ్ళీ తిరిగి వస్తున్నారు. మధుబన్ వచ్చే రోజు రానే వచ్చింది. బాబా అన్నారు, పిల్లలు ఆలోచించండి, మా అమ్మ వస్తున్నారు. ఆమె ఈ ప్రపంచం అంతటికీ తల్లి. మీ అందరికీ తెలుసు, ఆ జగన్మాతను వర్షంలో తడవనిస్తారా? ఆ రోజు ఆబూలో చాలా వర్షం పడింది. మా అమ్మ మరుసటి రోజు ఉదయమే రావాల్సి ఉంది. తెల్లవారేసరికి ఒక షెడ్డు తయారు చేయండి, దాని కిందకు టాక్సీ రావాలి. మా అమ్మ టాక్సీ దిగి తన గదిలోకి వెళ్ళాలి. మా అమ్మ కొరకు బాబా మనసులో అంత ఉన్నత భావన ఉండేది. మా అమ్మ సేవార్థం బయటికి వెళ్ళినప్పుడు బాబా ఆమెను విడిచిపెట్టేందుకు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేవారు.
బాబా శిక్షణ ఇచ్చేవారు. పిల్లలందరికీ నేర్పించేందుకై వారే స్వయంగా చేసి చూపించేవారు. తమ కంటే పెద్దలకు ఎలా గౌరవం ఇవ్వాలో చేసి చూపించారు. ఈ యజ్ఞములో ఎవరి స్థానం ఏదో తెలిపి వారి పట్ల మా మనోభావాలు, మాట్లాడే పద్ధతి, మా నడవడికలు, మా వ్యవహారము ఎలా ఉండాలో బాబా చేసి మాకు నేర్పించారు. శివబాబా శిక్షణ ఇచ్చేవారు, సద్గురువు కనుక వారి నుంచి లభించిన శిక్షణను మమ్మ తమ జీవితంలో ధారణ చేశారు. మమ్మ శరీరము లేక ప్రకృతి లేక వారి ముఖము చాలా సేవ చేస్తూ ఉండేది. మమ్మ నుండి వచ్చే పవిత్రత ప్రకంపనాలు చాలా శక్తిశాలిగా ఉండేవి. అవి మనసా సేవ చేసేవి. మనము కూడా మనలో అలాంటి స్థితిని తెచ్చుకోవాలి. ఈ మాట నేను చెప్పాలని అనుకునేవాణ్ణి. మమ్మకు కూడా పిల్లల పట్ల ఇదే ఆశ ఉండేది. ఈ విధంగా మమ్మ యొక్క జీవితం యొక్క ఎన్నో లోతైన పురుషార్థం విషయాలు మనకి జగదీష్ అన్నయ్య గారు తన అనుభవంలో తెలియచేస్తున్నారు. ఓం శాంతి.